నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఈ నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 13వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఆదర్శ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం, పానీయాల ఏర్పాటుతో పాటు ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సైనిక ఉద్యోగులతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 48 గంటల ముందు సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం ఆపేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల పరిధిపైన మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అండ్ మీడియా అందరికీ కూడా ఇవాళ ఈ 48 అవర్స్లో మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని దాని గురించిన ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ గురించిన అప్పీల్లో ఆల్ ఓటర్స్ అందరూ కూడా, ఎలక్టర్స్ ఎవరెవరు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారో అందరూ కూడా మార్నింగ్ 7 o'clock మనకి ఎండ తక్కువ ఉంటున్న వలన 7 to 10 మధ్యలో ఎక్కువ సంఖ్యలో మీరు కదిలి ఈ స్టేషన్కి, పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ 3 hours ఇఫ్ యూఆర్ క్రాసింగ్ సమ్ 20-25% ఆఫ్ ఓటర్స్ టర్న్అవుట్ ఉంటున్నప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ది ఈవినింగ్ అడావడి లేకుండా అయిపోతుంది. సో దానివలన మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఎలక్టర్స్కి పొద్దున మార్నింగ్ టైంలో ఒక 7 to 10 మధ్యలో అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. 13వ తారీఖు, 14వ తారీఖు దర్ మే బి లైట్ షవర్స్, అక్కడక్కడ చిన్న చిన్న వర్షం కూడా ఉండవచ్చు అంటున్నారు. దానికి తగ చర్యలు కూడా పోలింగ్ అఫీషియల్స్కు యాజ్ వెల్ as ప్రజలు కూడా తీసుకోవాల్సినంత కోరుతున్నాను. వరకే మనకి ఇది ప్రిపరేషన్స్ ఉంటున్న సందర్భంలో ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అండ్ అపీల్ టు ఓటర్స్, క్యాండిడేట్స్ యాజ్ వెల్ as పోలింగ్ పార్టీస్ అండ్ మీడియా అందరికీ కూడా ఇవాళ ఈ 48 అవర్స్లో మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని దాని గురించిన ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ గురించిన అప్పీల్లో ఆల్ ఓటర్స్ అందరూ కూడా, ఎలక్టర్స్ ఎవరెవరు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారో పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ రిక్వెస్ట్ ఆల్ ఎలక్టర్స్కి పొద్దున ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకరికి ప్లస్ మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరికి మాత్రమే అక్కడ మొబైల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాల లోపల తీసుకువెళ్ళడానికి అనుమతి ఉంది. మిగిలిన ఎవరు కూడా తీసుకురావడానికి వీల్లేని వలన మీ మొబైల్ ఫోన్స్ దయచేసి మీ ఇంట్లో పెట్టుకొని రావాల్సిందో కోరుతున్నాను. ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి బయటకు అట్లీస్ట్ 2 క్యూ లైన్స్ ఉంటుంది, ఒకటి ఫర్ ఉంటుంది. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన లైన్స్లో వాళ్ళు వినియోగం చేసుకొని ఓటు వేయవచ్చు. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి ఆ లైన్లో కూర్చోడానికి కొన్ని చైర్లు కూడా ఆల్ పోలింగ్ స్టేషన్స్లో పెట్టవలసింది అందరికీ ఆల్ ప్రిసైడింగ్ లాస్ట్ 48 అవర్స్లో మీడియా మిత్రులు కూడా ఎట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ నెక్స్ట్ 48 అవర్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, కేబుల్ నెట్వర్క్లో కానీ, ఆర్ ప్రింట్ మీడియా కానీ పబ్లిష్ చేయడానికి వీల్లేదు. బట్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్, ఎంసీఎంసీ కమిటీ అప్రూవల్ తర్వాత ఉంటున్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ, ఆర్ ప్రింట్ మీడియాలు కానీ ఇది పబ్లిష్ చేయవచ్చు. బట్ పాత ప్రచారం చేసిన విషయం కానీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఈ నెక్స్ట్ 48 అవర్స్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అది పబ్లిష్ చేయడానికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అది నిషేధం చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, మన జిల్లాలో మొత్తం ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇచ్చినది 289 మందికి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది.
అండ్ 83 మందికి కౌంటింగ్ హాల్స్కి సంబంధపడిన ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తులు మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపల్లో వెళ్ళి ఫోటో తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఉంది. మిగిలిన అక్రెడిటెడ్ విలేకరులు ఎవరెవరు ఉన్నారో అక్రెడిషన్ కార్డ్స్ మీకు ఇష్యూ చేసిన విలేకరులు ఈ పోలింగ్ కేంద్రాలకి లోపల వెళ్ళకుండా ఆ పోలింగ్ స్టేషన్స్ విసినిటీకి వెళ్ళవచ్చు. వాళ్ళకి పోలీసు పర్మిట్ చేస్తారు. మీరు అక్రెడిషన్ కార్డ్స్ ఇచ్చేస్తే ఈ 100 మీటర్ పెరిమీటర్ ముందు మీ బండ్లు మీ 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ అక్కడ ఆగి అక్కడ నుంచి నడిచి పోలింగ్ కేంద్రాల వరకు మీరు వెళ్ళవచ్చు. అక్కడ క్యూ లైన్స్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్న వసతులన్నీ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది అనే విషయము మీరు ఫోటో ద్వారా వీడియో ద్వారా కవర్ చేసేసి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ పోలింగ్ కేంద్రం లోపల్లో ఎస్పెషల్లీ పోలింగ్ బూత్ లోపల్లో వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు. నెక్స్ట్ 48 అవర్స్లో ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలంటే కూడా ఈ కాల్ సెంటర్ నంబరు యాక్టివ్లో ఉంటుంది. ఇది 085922 88599 08592 2888599 ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు. ఇది కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లో ఇక్కడే ఉంటుంది. దీనికి వచ్చిన కాల్స్లో ఉంటున్న ఎనీ కంప్లైంట్స్ నేనే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని దానికి అటెండ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు ఆర్ ఎనీ పర్సన్ సిటిజన్స్ కాకుండా ఎనీ పర్సన్ కూడా ఈ నంబర్స్ వాడుకొని మీకు ఉంటున్న గ్రీవెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ జమ చేయడానికి వీలు ఉంటుంది. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేపట్టినట్లు ఎస్పీ గరుడ్ సునీల్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా కీలక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కేంద్ర బలగాలతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. సాయంత్రం నుండి ప్రచారం ముగుస్తున్నందున ఆయా నియోజకవర్గాల్లో ఓటు లేని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని, సాయంత్రం నుండి లాడ్జీలు, హాస్టల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఇప్పటి వరకు ఎంసీసీ వైలేషన్ కింద 190 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మొత్తం 5 కోట్ల రూపాయల విలువ గల మెటీరియల్ను సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే ఎన్నికల గురించి ప్రకాశం పోలీస్ తరఫున అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సఫిషియెంట్గా కేంద్ర సాయుధ బలగాలు వచ్చినాయి. వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి ఆ లిస్ట్ని గుర్తించి ఆ లిస్ట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లు మన క్యాండిడేట్స్ తరపు నుంచి కూడా వర్రీ లిస్టులు సేకరించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్పుట్స్ ప్రకారంగా ఆ కేంద్ర సాయుధ బలగాల్ని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాగానే ఇప్పటి వరకు 190 ఎంసీసీ వయలేషన్ కేసులు పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో చూస్తే క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీబీ సీజర్స్ కానీ అంతా కలిపి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల రూపాయల వర్త్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో అందులో మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి ఆ కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు. కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు. సో ముందుగానే మనకి పొదిలి, దర్శి, గిదులూరు ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాడ్జ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. సో ఈ సాయంత్రం నుంచి మేము కంటిన్యూస్గా లాడ్జెస్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం. దాని తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో సేమ్ లిక్కర్ ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటుంది. దాని తర్వాత క్యాంపెయినింగ్లో కూడా ఎవరు కూడా పాల్గొకూడదు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 డేస్లో ఇండ్యూస్మెంట్ గురించి చెప్తే అందరూ ఓటర్స్కి నా విజ్ఞప్తి,
ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభానికి లోబడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు నిర్వహించండి. సో సఫిషియెంట్గా మొబైల్ ఫోర్స్లు మొత్తం డిస్ట్రిక్ట్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తారు. సో ఎటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు దయచేసి సివిజిల్ యాప్లో కానీ కంట్రోల్ రూమ్ నంబర్స్లో కానీ చెప్తే ఆఫీసర్స్కి తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని పోలింగ్ స్టేషన్ లొకేషన్ వరకు వెళ్ళిపోవచ్చు, కానీ 100 మీటర్స్ లోపల సొంత వెహికల్ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. కానీ ఓటింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు. ఈ ఊరు నుంచి ఒక 100 మందికి ఆటోలో పెట్టి ట్రాక్టర్లో పెట్టి తీసుకొని దింపుతారు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. అలాంటి ఎక్కడైనా సంఘటనలు జరిగితే మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం. మీది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఓట్ హక్కు దొరుకుతుంది. మీరు అక్కడ వెళ్ళి ఛాలెంజ్ ఓట్ కానీ అలాంటి అడగడానికి వీలు లేదు. దానికి టెండర్డ్ ఓట్ అని వేరే ప్రొసీజర్ ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి ఓట్ అడిగితే ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది, కానీ ముందుగానే ఎవరొకరు ఓట్ వేసుకొని వెళ్ళిపోతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి టెండర్డ్ ఓట్ అడగొచ్చు. సో ఇలాంటి ఫేక్ న్యూస్ చెక్ చేయకుండా ఎవరైనా ఫార్వర్డ్ చేయకూడదు. ఎవరైనా గుర్తిస్తే మన కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో మీ అందరూ సపోర్ట్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ప్రకాశం పోలీస్ అందరూ కలిపి ఒక సజావుగా ఈ వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాము, అది భావిస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేశారు. జిల్లాలో మొత్తం 25 బార్లు, 178 మద్యం దుకాణాలను సీజ్ చేశారు. ఎన్నికలు అయ్యే వరకు మద్యం విక్రయాలు చేయకూడదనే ఎన్నికల కమిషన్ నిబంధన విధించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మద్యం షాపులు మూసివేశారు. పటిష్ట భద్రతా చర్యల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరాల్సిన వీవీఎంల పంపిణీ సక్రమంగా సజావుగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎర్రగొండపాలెం గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి శ్రీలతతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ చెక్ లిస్టు ప్రకారం స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్తో పాటు ఈవీఎంలను సెక్టార్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది సకాలంలో చేరుకునేందుకు ఒంగోలు, పొదిలి, కనిగిరి తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం మార్కాపురం సెక్టార్ పరిధిలోని ఈవీఎంలు అందజేయటం జరుగుతుందన్నారు. తిరుగు ప్రయాణానికి అవసరమైన రవాణా సదుపాయంతో పాటు ఎన్నికల సిబ్బందికి భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వర్గంలో ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా ఇవాళ హాజరయ్యారు. పోలింగ్ పార్టీస్లో ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫస్ట్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ రిపోర్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అందరికీ కూడా ఒక 5-6 హెల్ప్ డెస్క్ పెట్టాము. వచ్చిన వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్స్లో వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళు కూడా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది.
వాళ్ళందరూ కూడా సెక్టర్ వారీగా పోలింగ్ స్టేషన్స్ వారీగా వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఫస్ట్ మనకున్న నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్, స్టాచ్యూటరీ అండ్ నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి ఆ చెక్ లిస్ట్ ప్రకారం చూసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఈవీఎంస్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ అన్నీ కూడా అన్నీ రిపోర్ట్ అయింది. ఇప్పుడే కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఒంగోలు నుంచి కూడా దాదాపుగా 9 o'clock ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒంగోలు, సంతనూతులపాడు, దెన్ ఈవెన్ పొదిలి, కనిగిరి నుండి కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆర్టీసీ ద్వారా. వాళ్ళందరూ కూడా చక్కగా 4-5 గంటల కన్నీ అక్కడ ఎక్కించేసి ఇక్కడ 7-8 గంటలకి రావడం జరిగింది. ఇట్లాగే ఇక్కడ నుండి ఎవరెవరు రేపు పోలింగ్ అయిన తర్వాత మార్కాపూర్లో రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. మార్కాపూర్ రిసెప్షన్ సెంటర్ నుండి వాళ్ళు స్థానిక లొకేషన్స్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టేసి అందరికీ కూడా కావాల్సిన క్వాంటిటీ అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఏరియా కూడా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏరియాలు కూడా పోలీస్ బందోబస్తు గట్టిగా పెట్టారు. ఎవరు కూడా థర్డ్ పార్టీ ఇక్కడ లోకల్లో వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు. అండ్ ఎవరెవరు మరో 24 గంటల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఇటు జిల్లా అధికారులు అటు పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అడిగితే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు మేమంతా పోయి పక్క రోజు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి. అదొక పెద్ద గోల. కొట్టుకున్నోడు కొట్టించుకున్నాడు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూతులను ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. 13వ తేదీ జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ బూత్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమన్నారు. బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ బూతులు ఉండగా 337 సమస్యాత్మక పోలింగ్ బూతులు గుర్తించామన్నారు. చీరాల, పచ్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని పోలింగ్ బూతులను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనరల్ ఎలక్షన్స్కి అన్ని చోట్ల అన్ని పోలింగ్ బూత్స్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1510 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 337 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర
ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కువ మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు చిరాల కాన్స్టిట్యుయెన్సీ, పర్చూర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అద్దంకి కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు చూడడం జరిగింది. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎందుకు క్రిటికల్గా పెట్టడం జరిగింది, అక్కడ గొడవలు ఏమున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి కానీ, తర్వాత పోలింగ్ బూత్కి దగ్గర ఏమైనా గొడవ చేస్తే, ఏమైనా గ్యాదర్ అయితే దాని మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కడ గ్యాదర్ కాకూడదు. ఈ 48 అవర్స్లో ఓన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అలౌడ్. డోర్ టు డోర్లో కూడా ఓన్లీ 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు. ఏమైనా దాన్ని వైలేట్ చేస్తే దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్కి 200 మీటర్స్లో ఓన్లీ ఓటర్స్ మాత్రం ఉండాలి. ఎవరు కూడా ఓటర్స్ తప్ప, ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు తప్ప ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు. గ్యాదర్ అయితే దాని మీద కూడా చట్టపరమైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వెహికల్స్ వస్తాయో వెహికల్స్ కూడా 200 మీటర్స్ పరిధిలో రాకూడదు. ఏమైనా క్యాండిడేట్ తిరిగి పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది చూడాలంటే వాళ్ళకి 3 వెహికల్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. 3 వెహికల్స్ కంటే ఎక్కువ దాంట్లో వాళ్ళు తిరగకూడదు. ఏమైనా తిరిగితే వెహికల్ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో 3 వెహికల్స్లో కూడా 15 మెంబర్స్ మాత్రం ఉండాలి. దాన్ని కాకుండా క్యాండిడేట్ కాకుండా ఎవరు కూడా, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా, ఏ యాక్టివిస్ట్ కూడా పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది దాన్ని మేము చూస్తామని తిరిగేది పర్మిషన్ ఎవరికి లేదు. సో అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ అంతా పీస్ఫుల్గా చేసేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. పీస్ఫుల్గా పోలింగ్ జరిగేటట్టు. సో ఎక్కడైతే డబ్బు, మద్యం పంపిణీ జరుగుతూ ఉందో ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే సివిజిల్లో కంప్లైంట్ పెట్టండి. ఇమీడియట్గా మా టీమ్స్ వచ్చి అక్కడ అది పట్టుకుంటారు. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్స్కి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 2 డేస్లో వాళ్ళు బాగా బ్రిస్క్గా పెట్రోలింగ్ చేసుకోవాలి అండ్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఊర్లు తిరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్తో పాటు మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. దర్శి నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. ఆదివారం ఇక్కడ నుంచి పోలింగ్ సామగ్రిని నియోజకవర్గంలోనే 282 పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా ఈ ప్రాంగణంలోనికి వచ్చే సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండేలా సైన్ బోర్డులు, బారికేడ్లు, సీటింగ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, సిబ్బందికి భోజన సదుపాయాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా పరంగా కేంద్ర బలగాలతో పాటు ట్రైనీ ఐపీఎస్లను కూడా ఇక్కడ విధుల్లో కేటాయిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సామగ్రిని సిబ్బంది తీసుకువెళ్లేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన చెక్ లిస్ట్ను అనుసరించాలని కోరారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ ఆఫీసర్ లోకేశ్వరరావు, ఏఆర్ఓలు, ఇతర అధికారులు ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో ఇవాళ ఈ స్ట్రాంగ్ రూమ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటున్న ప్రిపరేషన్స్ ఎలా ఉందని చూడడానికి కోసం రావడం జరిగింది. రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటున్న మొత్తం 282 పోలింగ్ స్టేషన్స్కి సంబంధపడిన పోలింగ్ పర్సన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపుగా 1000 to 1500 మెంబర్స్ ఇక్కడ వస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ 282 పోలింగ్ స్టేషన్స్ కావాల్సిన, అసెంబ్లీకి కావాల్సిన ఈవీఎంస్ ప్లస్ పీసీస్ కావాల్సిన ఈవీఎంస్ అండ్ స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్ని కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి తీసేసి ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ సంబంధపడిన ఐటమ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా వాళ్ళకి రేపు ఏం చేయాలి గురించి, ఎల్లుండి జరిగిపోయిన ఎలక్షన్స్ పోలింగ్ డేలో ఏమేమి విషయాలు చేయాలని 1 more రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ వెబ్ కాస్టింగ్ ఉన్న టెక్నికల్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆర్ఓ అండ్ డిఎస్పీ గారు ఇక్కడ వచ్చిన పోలింగ్ పర్సన్స్ ప్లస్ పోలీస్ పర్సన్స్ ఎవరెవరు ఈ బందోబస్తుకు వెళ్తున్నారో వాళ్ళకున్న బ్రీఫింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఈవీఎంస్ ఉంటున్న వలన సెంటర్ ఆర్మ్డ్ రిసోర్స్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ ఇక్కడ బిఎస్ఎఫ్ ఉంటారు అనుకున్నాను. సో బిఎస్ఎఫ్ విల్ గివ్ ద ఓవరాల్ పెరిమీటర్ సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ. పెరిమీటర్ సెక్యూరిటీ విల్ బి గివెన్ బై అవర్ సివిల్ పోలీస్. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మొత్తం మనకు ఉంటున్న 35 సెక్టర్స్లో దాదాపుగా 48 బస్సెస్ ఉన్నాయి. సో 58 బస్సెస్. సో 58 వెహికల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వెహికల్ పార్కింగ్ కూడా జస్ట్ నియర్ బై లొకేషన్స్ చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చిన పోలింగ్ పార్టీస్కి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు పోలింగ్ మెటీరియల్స్ తీసుకొని వాళ్ళు భోజనాలు చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మార్నింగ్ టిఫను తర్వాత వాళ్ళకి భోజనం చేసేసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళవచ్చు. పోలింగ్ స్టేషన్స్ చేరిపోయిన తర్వాత వాళ్ళు అన్ని సేఫ్గా వెళ్ళిపోయాము అని ఒక రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో పాటు సెక్టర్ ఆఫీసర్స్ అండ్ రూట్ మొబైల్స్ విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ పర్సన్స్తో వెళ్ళడం జరుగుతుంది. దెన్ ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసేసి ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ మాక్ పోల్కి రెడీ చేసుకొని 7 గంటలకి అన్ని కూడా రెగ్యులర్ పోలింగ్కి ఎంటైర్ ఇదే కూడా వ్యవస్థల్ని కూడా రెడీ చేస్తారు. ఈవీఎం మెటీరియల్ ఈవీఎం మాత్రం కాకుండా ఓపీఓస్, పిఓస్, ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళకు సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరుగుతున్నందున ఓటు వేసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి ఒంగోలు వచ్చిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతుంది. అంచనాలకు మించి ప్రయాణికులు చేరుకోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల వేళ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం రద్దీగా ఉంది. వేలాదిగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసేందుకు వస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఉన్న బస్సులలో కొన్నింటిని ఎన్నికల విధులకు పంపగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఏర్పాటు చేశారు. కానీ ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు తగినన్ని లేకపోవడంతో ఇతర రవాణా సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు పాత బస్సులను కొన్నింటిని మరమ్మతులు చేసి తాత్కాలిక ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కనిగిరి. మేము బెంగళూరు ఎలక్షన్ కోసం వచ్చాం. ఎలా ఉంది ఏపీ పరిస్థితి ఎలా ఉంది కానీ మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే మేము బెంగళూరు సెటిల్ అయిపోయాం, అక్కడే ఉన్నాము. అప్పుడప్పుడు పేరెంట్స్ కళ్ళడానికి వస్తూ ఉంటాం. ఓటు వేయడానికి వచ్చింది. మీకు అక్కడ లేదా ఓటు? అక్కడ లేదు, అక్కడ అప్లై చేసుకోలేదు. ఇంకా ఎలా ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్? ప్రస్తుతానికైతే అంతంత మాత్రమే ఉంది. అంటే ఎవరికి ఎడ్జ్ ఉండదు? ఎడ్జ్ టీడీపీ. ఎందుకంటే కూటమి కదా, సో మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి. మేము కూడా దానికే వేస్తాం. కందుకూరు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుంచి వస్తున్నారు ఓటు వేయడానికా? ఎన్ని రోజులు సెలవు దొరికింది మీకు? 2 days. ఏంటండి? జర్నీకే ఓన్లీ దీనికోసమే, ఓటింగ్ వేయడానికే వచ్చి. చూద్దాం సార్ రేపు. మీరు జనరల్గా ఎవరికి ఎడ్జ్ ఉంటుంది అనేది మీకు అభిప్రాయం? అంటే ఎవరు ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే సాటిస్ఫై లేనట్టు అనిపిస్తుంది. మీరు బెంగళూరులో ఏం చేస్తారు? నేను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్. ఫ్యామిలీ వచ్చారు ఆల్రెడీ. బస్ చాలా రష్ ఉన్నాయి. అందరూ ఒకేసారి వచ్చారు కదా? వచ్చాము, చాలా రష్గా ఉన్నాయి. వాళ్ళని 2 days బిఫోరే పంపించాము. నేను వెనకాల వచ్చాను, లీవ్ దొరక్క.
ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాం సార్, ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాం. కొండైపి. అవును. ముందు రోజు నుంచి నిన్న వెళ్ళాలని ఇవాళకి వెళ్ళేది డ్యూటీకి ఈరోజు నుంచి నైట్ అక్కడ ఉండాలి. స్పెషల్ బస్ మేము పెట్టారు. ఏది స్పెషల్ బస్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కొండపేట దగ్గర కాబట్టి పెట్టలేదు. డ్యూటీ మీరు ఎలా ఉంటారు? ఏముంది, ఇదిగో చూస్తానే ఉన్నారుగా బస్సులు. అది ఒంగోలే అండి, బెటర్కొండ వెళ్తాం. అంటే మీరు అక్కడ ఉంటారా? ఎలక్షన్ కోసం వచ్చారా? ఎలక్షన్ కోసం వచ్చాం. బెటర్కొండలో మీరు బెటర్కొండలో. మీరు ఉండేది ఎక్కడ? మాది ఒంగోలులోనే ఉంటాం. మేడం మీరు ఎక్కడ? మేము హైదరాబాద్లో ఓట్ వేయడానికి వచ్చాము. 2 రోజులు సెలవు దొరికింది. మీరు ఎంప్లాయ్? మీరు లేదండి, హౌస్ వైఫ్నే. హౌస్ వైఫే. ఆయన అక్కడ వదిలిపెట్టి నేను వచ్చాను. ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. అవునండి. ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ అనేది వాల్యుబుల్ కాదు. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఎలక్షన్ ఏమో. మేము ఒంగోలు నుంచి వస్తున్నాం. ఒంగోలు నుంచి వెళ్తున్నాం. బాపట్ల. మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడేనా? మేము పని చేసుకునేది ఎక్కడ ఒంగోలులో పని చేసుకుంటాం. నేనన్నా గ్యాస్ కంపెనీలో చేస్తాను, హెచ్పి గ్యాస్ కంపెనీలో. ఈ పిల్లోడు తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలా? తిరుపతి ఓటు ఉందా అక్కడ? ఓటు వేసానికి వెళ్తా ఉండేది. ఎక్కడ ఉంటారు ఇక్కడ? ఉండే కందుకూరులో ఉంటాము. అనంతపురం నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాము. అనంతపురం నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్. గ్యాస్ ఇంకా బస్ కోసం వచ్చినాం. ట్రైన్లు లేవంటారు, ఇక్కడ బస్సులు లేవు, ఇంకేం చేసేది. ప్లాన్ చేసుకోలేదా వెళ్ళడానికి? ఒకరోజు చేస్తే ఒక ట్రిప్ అన్న వెళ్తే మాకు 4,000 వస్తుంది కదా, ఒకరోజు ముందు వెళ్దాం అనేసి వచ్చినాం మేము. నైట్కి ఎట్లా వెళ్తే చేరుతావాలి? నైట్కి చేస్తా ఇబ్బంది ఏమి? చూసేది అట్ట కనిపించలేదే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము అద్దంకి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు. చాలా మంది బెంగళూరు ఓటు వేయడానికి. అవునండి. ఇప్పుడు బస్సు పరిస్థితి, బస్సు లేవా? ఉందండి, బస్సు వెళ్తున్నాం. నెంబర్ ఆఫ్ బస్. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ప్రాబ్లమ్. వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? మేము ట్రైన్కి వచ్చాము. ట్రైన్ కూడా రప్పిస్తాను. అంత లేదండి, పర్లేదు. ఏసీకి వచ్చాము, పర్లేదు. ఓటు వేయడానికి ఓటు వేయడానికి వచ్చాము. ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఇబ్బంది లేదు. అవును. ఎలా ఉంటుంది? చూస్తున్నారుగా ఎట్లా ఉందో, మీకే తెలుస్తుంది. అది మీ ఒపీనియన్ ఎలా ఉంది? మా ఒపీనియన్ పర్లేదండి ప్రస్తుతానికైతే. చూస్తున్నాం మేము కూడా మార్పు కోసం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. రావణ్ నాయుడు కాలేజీలో గల ట్రిపుల్ ఐటీ కాలేజీ ఆవరణలో మెటీరియల్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. పీఓలు, ఏపీఓలు సిబ్బందికి మెటీరియల్ను అందించడం జరిగిందని, వారి పరిశీలన చేసుకోవడం జరుగుతుందన్నారు. 259 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి ప్రతి సెంటర్లోనూ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా, అవకతవకలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మెటీరియల్ తీసుకున్న అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్తారన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీసు వారిని కోరడమైందండి. విధులు కేటాయించవలసిందిగా కోరడం. రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
రావు అండ్ నాయుడు ఐఐటి IIIT ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి పిఓస్ ఏపీఓస్ మరి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ని తీసుకొని రేపు జరగబోయే 13/5/2024న జరగబోయే ఎన్నికలకి సిబ్బంది మెటీరియల్ తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు మెటీరియల్ని పరిశీలించుకుంటా ఉన్నారు. ఇప్పుడు భోంచేసి మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చెందిన 259 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి రేపు పోలింగ్ జరుపుతారు. పోలింగ్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 259 పోలింగ్ స్టేషన్లో మరి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు, మరి టెంట్లు, బార్కేడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటిని 30 మంది మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో, మరి 6 ఏఆర్ఓలు పరిశీలనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లా ఎస్పీ గారు శాంతి భద్రతల రీత్యా మరి ఇక్కడ మంచి పోలీసు బలగాన్ని కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాతావరణం ఉంది. కాబట్టి ఓటు హక్కును రేపు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థించడం జరుగుతుంది. ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయడంపై పలు సూచనలు చేశారు. ఇక్కడికి వచ్చే పోలింగ్ సిబ్బందికి ఈ ప్రాంగణంపై అవగాహన కల్పించేలా సైన్ బోర్డులు, బ్యారికేడ్లు, సీటింగ్ మొత్తం ప్రక్రియ, వీడియోగ్రఫీ, వెహికల్ మేనేజ్మెంట్, సిబ్బందికి భోజనాలు తదితర విషయాల్లో రిటర్నింగ్ అధికారి జాన్ ఇర్విన్కు పలు సూచనలు చేశారు. 13వ మే రోజున జరిగిపోయిన ఎన్నికలకి కనిగిరి నియోజకవర్గం నుండి ఉంటున్న ఎలక్షన్ ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతుందని చూడడానికి ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ఆర్ఓ కనిగిరి ప్లస్ ఇక్కడ ఉన్న ఏఆర్ఓస్, తహసీల్దార్స్ అందరితో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్లానింగ్ ఎట్లా ఉంటుందని చూడడానికి కోసం వచ్చాను. ఇప్పుడు 13th, 14th ఈ రైన్స్, కొంత థండర్ స్టార్మ్స్ కూడా ఈ సదర్న్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అస్ వెల్ అస్ రాయలసీమ ఏరియాలో ఫోర్కాస్ట్ ఉంటున్న వలన ఈ టెంట్స్ అన్ని కూడా కొంత రెయిన్ ప్రూఫ్ టెంట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నైట్ లోపల్లో ఇక్కడ రేపు రాబోయిన ఆల్ పోలింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కావాల్సిన ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా చేయవలసిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రాపర్గా ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి వాళ్ళ కౌంటర్స్కి వాళ్ళకి ఎట్లా పంపించాలి, దాన్ని ఈవీఎంస్ వాళ్ళకి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా సెక్యూరిటీస్తో పాటు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి రేపు ఈవినింగ్కి వెళ్ళి చేరుకుంటారు. అండ్ చేరిపోయిన తర్వాత ఎల్లుండి ఎర్లీ మార్నింగే ఇక్కడ వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోల్ ప్రక్రియ తర్వాత ఈ పోలింగ్ 7 గంటల నుంచి 6 గంటల వరకు చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు చేయడానికి కోసము ఇక్కడ మంచి ఆహారము, వాళ్ళు వెళ్తున్నప్పుడు పోలింగ్ స్టేషన్స్ లో ఉండడానికి గదిలు అండ్ వాళ్ళకి మంచి భోజనాలు, పోలింగ్ రోజున వాళ్ళకి కావాల్సిన ఒక మెనూ ప్రకారము భోజనాలు ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సెక్యూరిటీ
హిందూ సనాతన ధర్మానికి జగద్గురువు ఆది శంకరాచార్యులు పతాక్గా నిలిచారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో లాయర్పేటలోని హరే రామ నివాసంలో నిర్వహించిన జగద్గురువు ఆది శంకరాచార్య జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రతిపాదకుడిగా సనాతన ధర్మ సారథిగా భారతదేశం 4 వైపులా 4 పీఠాలు ఏర్పాటు చేసిన వివేక భాస్కరుడు, విజ్ఞాన శేఖరుడు జగద్గురు ఆది శంకరాచార్యులు అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ మాట్లాడుతూ జగద్గురు ఆది శంకరాచార్య ఆరాధనతో తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను వివరించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి మాట్లాడుతూ ఆదిశంకరులు నడయాడిన కాలంలోనే పేదల పక్షాన నిలిచాడని, అస్పృశ్యతను నిరసించాడని, మాతృదేవోభవ అంటూ తల్లిని ఆరాధించాడన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు మాట్లాడుతూ ఆదిశంకరులు రచించిన శివానందలహరి, సౌందర్యలహరి, కనకదార స్తోత్రం, భజగోవిందం ప్రజల నాలుగు మీద నేటికి నర్తిస్తున్నాయని అన్నారు. ముందుగా జగద్గురులు ఆదిశంకరుల చిత్రపటానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, సోరపరాజు రాము, శివరాజు, పుల్లయ్య, పొత్తూరు బదిరి, ములుగు గంగాధర్, ఓరుగంటి ప్రసాద్, డాక్టర్ పరాంకుశం, నరసింహాచార్యులు, మైనంపాటి హరినారాయణ, గడియారం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతి. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి జగద్గురు ఆదిశంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంగా ఈ భూలోకంలో అవతరించి 16 ఏళ్ల ఆయనకి ఆయుష్ ఉన్నా సరే 32 సంవత్సరాలు సజీవంగా జీవించి హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచినటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అవతరించినటువంటి సమయానికి 72 అవైదికమైనటువంటి మతాలు రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ 72 అవైదిక మతాల్లో ఉన్నటువంటి ఏదైతే మూఢత్వం ఉందో వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఆయన షణ్మత స్థాపన చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు కూడా హిందూ సనాతన ధర్మం బ్రతికి ఉందంటే దానికి ఆయన వేసినటువంటి బీజమే కారణం. అందుకనే ఆయన్ని వివేక భాస్కరుడని, విజ్ఞాన శేఖరుడని కూడా ఈరోజు సనాతన ధర్మ సారథులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ రోజు చార్ధామ్లో వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వరదల్లో స్వామివారి యొక్క విగ్రహం కొట్టకపోకుండా అదే విధంగా నిలబడిందంటే హిందూ సనాతన ధర్మం కూడా ఈ కలియుగం ఉన్నంతకాలం ఆదిశంకరుడి యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఆ వరదల్లో కొట్టకపోకుండా నిలబడిందో ఈరోజు ఈ ఏదైతే హేతువాదం అన్నటువంటి దీంట్లో కొట్టకపోకుండా, హేతువాదం అన్నటువంటి వరదల్లో కొట్టకపోకుండా సనాతన ధర్మం నిలబడిందంటే దానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారే కారణమని మనకి తెలియజేస్తూ, ఈ యొక్క జీవితం అయిపోతున్నది, నాకు ఈ శరీరాన్ని త్యజిస్తున్నాను, మొసలి పట్టుకుంది, అది విడిపించాలి అంటే నేను సన్యాసం తీసుకోవాలి. మరి నేను సన్యాసం తీసుకోవాలా వద్దా అని తల్లిని అడుగుతాడు ఆదిశంకరాచార్యులు వారు. అక్కడ మొసలి ఏంటో కాదు, ఇక్కడ కాలస్వరూపుడు ఆయన కూడా భగవంతుడే, గుర్తుపెట్టుకోండి. కాలస్వరూపుడే మొసలి రూపంలో వచ్చి కాలు పట్టుకున్నాడు ఆదిశంకరాచార్యులు వారిది టెస్ట్ చేయటానికి. అప్పుడు అమ్మ అంటుంది, నాయన నువ్వు బ్రతికుంటే చాలు నాయన, నువ్వు సన్యాసం తీసుకోమంటుంది అమ్మ. అప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటాడు. సన్యాస దీక్ష చేసుకొని ఎన్ని గ్రంథాలు రాశాడు మహానుభావుడు ఆదిశంకరాచార్యులు వారు. సాక్షాత్తు శంకరుడే అయినా, సాక్షాత్తు శంకరుడే. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి భారతీయ హైందవ సంస్కృతిలో ప్రతి ఇంటిలో కూడా స్వామివారి యొక్క ఫోటో ఉండాలి. శంకరుడు సోషల్ రెవల్యూషన్ అంటే సాంఘిక విప్లవానికి ఆద్యుడు. ఎలా అంటే ఈరోజు అందరూ కూడా పేదవాళ్ళ కోసం అంటున్నారు. మొట్టమొదటిగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పేదవాళ్ల కోసం తపించిన ఏకైక వ్యక్తి శంకరుడు. 5వ ఏటనే భిక్షపడుతూ అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణ తమారమంటూ ఒక పేదవారి యొక్క ఆకలి చూడలేక కనకధారణ కురిపించిన వాడు శంకరుడు. రెండవది సామాజిక న్యాయం అంటాము. సామాజిక న్యాయంలో
అంటరాని తరాన్ని మొట్టమొదటిగా నిరసించినవాడు ఆదిశంకరుడు. కాశీలో చండాలుడు ఎదురొస్తే శివరూపంలో ఉన్న చండాలుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి చండాలోస్తు మమ జీవ గచ్చతి దూరం అన్నామే పొరపాటు చేశాను ఈశ్వర, అందరిలో ఉన్నది మానవుడే అని సోషల్ రెవల్యూషన్ చాటి చెప్పినవాడు శంకరుడు. జిల్లాలో ఈ నెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఏఎన్ఎం లేదా MLHPలు ఎమర్జెన్సీ మెడిసిన్స్తో పాటు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు తరలించే 7 రిసీవింగ్ సెంటర్ల వద్ద కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల వద్ద తమ వైద్య సిబ్బంది అత్యవసర మందులతో అందుబాటులో ఉంటారని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ మనకు 13వ తారీఖున జరగబోతున్నాయి. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో కూడా మేము మా స్టాఫ్ని అంటే మెడికల్ ఆఫీసర్స్ అట్లాగే ఏఎన్ఎం సూపర్వైజర్ని పెట్టి అక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ మిగతా ఇంజెక్షన్స్ కానీ పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు గ్లూకోజ్ ప్యాకెట్లు ఉంచి ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎవరు కూడా ఎండ తీవ్రత వలన అస్వస్థతకు గురి కాకుండా చూడడం అనేది జరిగింది. అది మొన్న 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పోస్టల్ బ్యాలెట్ జరిగింది. ఇక నెక్స్ట్ రేపు 12వ తారీఖు అంటే ఆదివారం 12వ తారీఖు ఈవీఎం మిషన్స్ అనేది డిస్ట్రిబ్యూషను 8 సెంటర్లో జరుగుతుంది. ఎర్రగొండపాలెము, దర్శి, అట్లాగే ఎండ్లూరు విలేజీ, సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర ఒంగోలు, తర్వాత వల్లూరు విలేజీ, మార్కాపురము, గిద్దలూరు, కనిగిరిలో ఈ ఈవీఎం మెషిన్స్ 12వ తారీఖు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా ఒక టీంని ఈ 8 సెంటర్లో ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ కూడా సూపర్వైజరీ స్టాఫ్ వీళ్ళందరినీ ఏఎన్ఎంస్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ని ఉంచడం జరుగుతుంది. ఈ మెషిన్స్ తీసుకెళ్లే వాళ్ళకి ఎవరికి కూడా అస్వస్థత జరిగినా కూడా ఈ క్యాంపుల్లో అనేది వైద్యం లభించడం జరుగుతుంది. తర్వాత 13వ తారీఖు 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక మెడికల్ క్యాంప్ విత్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది కనీసం అక్కడ ఏఎన్ఎం కానీ MLHP కానీ ఉండేటట్టుగా అరేంజ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న పోలింగ్ బూత్లన్నింటిలో ఈ క్యాంప్ అనేది జరుగుతుంది. అట్లాగే 13వ తారీఖు 7 సెంటర్స్లో ఇందాక నేను చెప్పిన వాటిల్లో ఒక ఎర్రగొండపాలెం తప్పితే మిగతా 7 సెంటర్స్లో కూడా రిసీవింగ్ సెంటర్స్ అంటారు. అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం మిషన్స్ అన్నీ తీసుకొని ఈ సెంటర్కి వచ్చి వాళ్ళు ఆ పోలింగ్ సిబ్బంది అప్పగిస్తారనమాట. ఇక్కడ కూడా ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా రిసీవింగ్ సెంటర్లో కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కానీ లేదా పోలింగ్ బూత్లో కానీ ఎవరు ఏ అస్వస్థకు గురైనా కూడా వారికి ఎమర్జెన్సీగా వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. గాయత్రి సేవా సమితి సనాతన ధర్మ భారతి ఓపెన్ బ్రెయిన్స్ ఆధ్వర్యంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గుడుగుపాలెంలోని రామాలయంలో మహంకాళి మురళీకృష్ణ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ముందుగా స్వామివారికి పూజలు చేశారు. అనంతరం మల్లవరపు రామారావు, మహంకాళి కొండయ్య శాస్త్రి, పాలొట్ల కోటయ్య, మఠంపల్లి చంద్రశేఖర్, మాదిరాజు వెంకటకృష్ణయ్య, ఉప్పలపాటి మురళి, డాక్టర్ లంకా ప్రసన్న కుమార్, అన్నంబట్ల సాయికృష్ణ, మహంకాళి నిరంజన్, మురికిపూడి వైభవులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు స్వామివారి జీవిత విశేషాలను తెలియజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఆర్య వైశ్య కులదేవత శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర దేవి ఆలయంలో వైశాఖ శుద్ధ అష్టమి 16వ తేదీ, వైశాఖ శుద్ధ దశమి నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న నగరోత్సవ కార్యక్రమాలు, గుడి ఉత్సవాలపై కరపత్రాలను శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు ఆవిష్కరించారు.
16వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు 108 కలశాలతో 108 మంది మహిళలు శోభాయాత్రగా స్థానిక రంగరాయని చెరువు వద్ద నుండి తీర్థాన్ని తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. అలంకరణ, అర్చన, పూజాది కార్యక్రమాలు సాయంత్రం 5 గంటలకు గాంధీ రోడ్డు శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానం నుండి ఊరేగింపుగా సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. 17వ తేదీ ఉదయం 7 గంటలకు అమ్మవారికి దదియతో అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి చందనాలంకారం, వాసవి క్లబ్స్ సంయుక్తంగా ఊరేగింపుగా తీసుకువచ్చిన మల్లెలతో 1,00,000 మల్లెలార్చన, గుడి ఉత్సవం, పూజాది కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 18వ తేదీ ఉదయం 7 గంటలకు పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు 108 మంది కన్నె పిల్లలచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కావున భక్తాదులందరూ అమ్మవారి జయంతి ఉత్సవాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరపవలనని దైవం నిర్ణయించి ఉన్నారు. 16వ తారీఖు ఉదయం కానీ అమ్మవారి గురించి రంగారాయుడి దగ్గరికి 108 మంది మహిళలచే కలశాలు నీళ్లు తీసుకురావడానికి బయలుదేరడము, అక్కడ నుంచి కలశాలతో నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం, తరువాత పూజ, తర్వాత తీర్థప్రసాదాలు. సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి 108 మంది మహిళామణులచే అమ్మవారికి సార కార్యక్రమం విశేషంగా జరపగలను. అందువలన సాయంత్రం అమ్మవారి కోవెలలో శ్రీ వాసవి భజనా మండలి వారిచే సార సమర్పణ, కోలాటం, అమ్మవారి యొక్క హారతి, తీర్థప్రసాద వినియోగం, అమ్మవారి ఊంజల సేవ జరుగును. 17వ తారీఖు ఉదయం అమ్మవారికి పెరుగుతో అభిషేకం, సాయంత్రం 1,00,000 మల్లెల అర్చన, 6:30కి మల్లెపూలతో ఊరేగింపు, తర్వాత కోవెలకి 108 మంది మహిళలచే మళ్ళీ అమ్మవారికి మల్లెపూలతో పూజ. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఆనందమే. రోజులు తరబడి ఇంట్లోనే ఉంటే ఆ పిల్లల అల్లరి తట్టుకోవడం ఎవరి తరం కాదు. గంటల తరబడి సెల్ ఫోన్లకు గడపడం, ఇటువంటి ఉపయోగం లేని గేమ్లు, వీడియోలను చూస్తూ కాలాన్ని హరించి వేయడం చూస్తూనే ఉంటాం. అందుకే నెల రోజుల పాటు వేసవి సెలవుల్లో పిల్లలకు ఏదో ఒక వ్యాపకం కల్పించేందుకు కొన్ని ఇన్స్టిట్యూట్లు ముందుకొస్తున్నాయి. ఆట, పాట, సంగీతం, క్రీడల్లో తర్ఫీదును ఇచ్చే ఇన్స్టిట్యూట్లు నగరంలో చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులలో ఉన్న సృజనాత్మక కళను వెలికి తీసేందుకు కేరీ మ్యూజిక్ స్కూల్ అండ్ రికార్డింగ్ థియేటర్ నిర్వాహకులు రాయపాటి దానం కేరీ శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణ అందజేస్తున్నారు. ఒంగోలు హెచ్సిఎం కళాశాల ఎదురుగా గల కేరీ మ్యూజిక్ స్కూల్లో వేసవి సెలవుల్లో వందలాది మంది విద్యార్థులు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సంగీత శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు. గిటార్, డ్రమ్స్, పియానో, రిథమ్ ప్యాడ్స్, వోకల్స్ తదితర విభాగాల్లో సంగీత పరికరాలను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవారు ఎక్కువ కావడంతో త్రోవగంటలోని కలవరి టెంపుల్లోనూ, మంగమూరు రోడ్లోని ఎస్ ఫిట్నెస్ సెంటర్లో కూడా ఈ సంగీత శిక్షణ కార్యక్రమాలను నేర్పించడం జరుగుతుందని మ్యూజిక్ స్కూల్ నిర్వాహకులు రాయపాటి దానం కేరీ తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచులను తెలుసుకొని ఇన్స్టిట్యూట్లో చేర్పించాలని కోరారు. హలో, నా పేరు అనుష. నేను బీఎస్సీ అగ్రికల్చర్ వరకు చదువుకున్నాను. సో నేను గిటార్ ఎందుకు నేర్చుకోవాలంటున్నా అంటే ఇది నా ప్యాషన్. ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది. గిటార్ అంటే నాకు చాలా ఇష్టం. సో గిటార్ నేర్చుకోవడం ఒక ప్యాషన్గా మార్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. గిటార్ అంటే నాకు చాలా ఇష్టం. గిటారే
కాబట్టి అంటే నేను స్ట్రెస్గా ఉన్నప్పుడు నాకు గిటార్ మ్యూజిక్కే హ్యాపీగా అనిపిస్తుంది, కాబట్టి నేను గిటార్ నేర్చుకుంటాను. నేను 1 month 1.5 month అవుతుంది. 1 month 1 week అవుతుంది. హాయ్ అండి, నా పేరు చరణ్ తేజ. నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. ఇప్పటికి వచ్చి ఒక 5 weeks అవుతుంది. నేను కీబోర్డ్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నానంటే, నేను ఇప్పటికీ చాలా పియానో పీసెస్ విన్నాను. అది ప్లే చేయాలని నాకు ఒక ఆశ. పియానో వింటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో పియానోని బాగా ప్లే చేద్దాం అనుకొని వచ్చాను ఇక్కడికి. ఇలానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పటికీ నేను నేర్చుకోవాలంటే చాలా ఆసక్తి కలుగుతుంది ఇక్కడ నేర్చుకోవాలంటే. మా సార్ పేరు దానం క్యారీ. ఆయన మాకు చాలా బాగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సింగింగ్ కూడా చేయిస్తారు. ఒకేసారి ప్లే చేయడంతో మాకు వోకల్స్ కూడా నేర్పిస్తారు. నేను ప్రస్తుతం అలంకారాల వరకు నేర్చుకున్నాను. కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మ్యూజిక్ స్కూల్ని అలాగే రికార్డింగ్ స్టూడియోని ఒంగోలు పట్టణంలో గత 5.5 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను. ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్న సంగీత ప్రియులు, సంగీతం నేర్చుకోవాలనే అభిలాష కలిగిన వారు అనేక మంది ఈ 5 సంవత్సరాలుగా మన స్కూల్లో పాఠాలు నేర్చుకుంటూ సంగీతాన్ని నేర్చుకోవడమే కాకుండా దాన్ని ప్రదర్శించే విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో సమ్మర్ మ్యూజికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం మన ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కోవిడ్ కారణంగా ఒక సంవత్సరం స్పేస్ వచ్చినా ఆ తర్వాత సంవత్సరం అంతకంటే ఎక్కువగా 100కు పైగా పిల్లలు ప్రతి సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా ఆసక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి పిల్లలు, పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా వచ్చి ఇక్కడ సంగీతాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. సెకండ్ లొకేషన్గా మంగమూరు రోడ్లోని S2 ఫిట్నెస్ సెంటర్లో సెకండ్ లొకేషన్ పెట్టున్నాము. ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు, పెద్దలు సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలంగా అక్కడ ఒక లొకేషన్ పెట్టి ఉన్నాము. అలాగే ఒంగోలు పట్టణంలో ఉన్న చర్చ్, ఒక క్యాల్వరీ టెంపుల్ అనే ఒక చర్చ్లో 150 మందికి పైగా పిల్లలకు సమ్మర్ క్యాంప్ నడిపిస్తూ ఉన్నాము. ఈ కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మా సంస్థ ద్వారా కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, ఎలక్ట్రానిక్ డ్రమ్స్, తబలా నేర్పిస్తూ ఉన్నాము. మా ప్రత్యేకత ఏంటంటే గాత్రంతో ప్రతి లీడ్ ఇన్స్ట్రుమెంట్ని ప్రాక్టీస్ చేపిస్తాము. గాత్రం వస్తే లీడ్ ఇన్స్ట్రుమెంట్ చాలా సులువుగా, చాలా అర్థవంతంగా ఉంటుందని మా అభిప్రాయం. ఈ సమ్మర్ క్యాంప్ని అనేక మంది వినియోగించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఆసక్తిగా ఉంటే దీన్ని, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తన ప్రేమతో దేనినైనా మరిపించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. తల్లి ప్రేమను మరిపించేది ఈ సృష్టిలో ఏదీ లేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.